40 పగళ్ళు 40 రాత్రులు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉపవాసం ఉంటే ఈ చర్మం ఉందో చూడండి, ఈ చర్మము ఎముకలకు అంటుకుపోతుంది, కొవ్వు అంతా కరిగిపోయి ఉంటుంది, ఈ కళ్ళు లోతుకెళ్ళిపోయి ఉంటాయి, శరీరం అంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఒక మాట చెప్పాలి అని అంటే నడవటానికి కూడా ఓపిక ఉండదు. అలాంటి ఫాస్టింగ్ చేస్తే ఈవెన్ నడవటానికి కూడా ఓపిక ఉండదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని రాయబడింది. దేవదూతలు వచ్చి పరిచర్య చేయటం అంటే ఆ 40 పగళ్ళు 40 రాత్రులు అయిపోయిన తర్వాత, ఆయన చర్మము ఆయన ఎముకలకి టచ్ అయిన తర్వాత, ఆయన శరీరంలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత, కొవ్వు అంతా పోయిన తర్వాత, కేవలం ఆయన గాలి పీల్చుకుని మాత్రమే ఉంటున్నారు. 40వ రోజుకి అభిషేకం జరిగింది. కానీ ఆ పర్వతం మీద నుంచి కిందకి రావాలి. ఎలా వస్తారు? ఇక్కడ బైబిల్ చెబుతుంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఏం పరిచర్య చేసి ఉంటారు? బహుశా 40 days అయిపోయిన వెంటనే యేసు ప్రభుకి వాటర్ కావాలి. వాటర్ కావాలంటే యేసు ప్రభు కొండ మీద నుంచి కిందకి దిగి రావాలి. యేసు ప్రభుకి శరీరంలో ఓపిక లేదు. ఇక ఆయన శరీరంలో ఓపిక అంతా అయిపోయింది, ఎనర్జీ మొత్తం పోయింది. నాకు ఒక సేవకుడు చెప్పారు, అంటే టెస్ట్ మనీ విన్నా. ఆయన 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఏమి తినలేదు, ఏమి తాగలేదు. 3 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత దాన్ని ముగించి ఆయన భోంచేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. డైనింగ్ టేబుల్ మీద కొంచెం వాటర్ తీసుకుని తాగబోతుంటే దేవుడు చెప్పాడు, నువ్వు తినొద్దు, నువ్వు తాగొద్దు, ఈ ఫాస్టింగ్ని కంటిన్యూ చేయని చెప్పారు. అప్పుడు ఆయన తినటం తాగటం ఆపేశారు. 4వ రోజు కూడా ఉపవాసం ఉన్నారు, 5వ రోజు కూడా ఉపవాసం ఉన్నారు. దేవుడు ఆయన్ని ఉపవాసం ఆపు అని చెప్పలా. ఈయన దేవుడు నన్ను ఉపవాసం ఆపమని చెప్పలేదు కాబట్టి నేను ఉపవాసం కంటిన్యూ చేస్తానని ఈయన కంటిన్యూగా ఉపవాసం కంటిన్యూ చేశారు. 10వ రోజు అవుతుంది, దేవుడు ఆన్సర్ చేయట్లా. ఈయన భోజనం చేయటానికి వెళ్తుంటే దేవుడు వద్దంటున్నాడు, కంటిన్యూ చేయమంటున్నారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన 10వ రోజుకే ఆయన లోపల ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయిందంట, అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయింది. 12వ రోజు వచ్చేసరికి కన్ను రెప్ప ఇలా తెరిసి ఉంటే ఇట్లా తెరిసే ఉంటుంది, మూతపడతలా. ఎందుకంటే అక్కడ ఉన్న మాయిశ్చర్ కూడా పోయింది, కంట్లో ఉన్న మాయిశ్చర్ కూడా పోయింది. 14వ రోజు ఏమో ప్రభు ఆయన్ని పరలోకంలోకి తీసుకెళ్ళి చాలా విషయాలు తెలియజేశారు. అది అందరు చేయకూడదు, దేవుడు చెప్తేనే చేయాలి. అలాంటి ఫాస్టింగ్ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. యేసు ప్రభు 40 రోజులు చేశారు అట్లాగా, ఏమి తినకుండా ఏమి తాగకుండా. సో ఆయన ఈవెన్ చెయ్యెత్తటానికి కూడా యేసు ప్రభుకు ఓపిక ఉండదు. అలాంటి ఫాస్టింగ్ యేసు ప్రభు చేశారు. ఆ ఫాస్టింగ్లో యేసు ప్రభు చేసిన ఆ ఉపవాసంలో దేవదూతలు వచ్చి ఆ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత యేసు ప్రభుకి కొంచెం వాటర్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఏలియా అనే ఒక ఆయన ఉన్నాడు.
ఆయన చాలా దూరము ప్రయాణం చేయాల్సి ఉంది. ఆయన ఒక చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు దేవదూత వస్తాడు. దేవదూత వచ్చి ఆయన నిద్రపోతుంటే ఆయన పక్కనే 2-3 రాళ్ళు పెట్టి, కట్టెలు పెట్టి, అగ్ని స్టార్ట్ చేసి, దాని మీద పినం పెట్టి, అక్కడ రొట్టెలు తయారు చేసి, మంచి కర్రీ రెడీ చేసి ఏలియాని లేపుతాడు. ఏలియా లెగు అని. ఏలియా నిద్ర మేల్కొని లెగిసి తన ముందు కనబడుతున్న దేవదూతను చూస్తాడు. ఆ పక్కనే ఉన్న రొట్టెని, కర్రీని చూశాడు. దేవదూత అన్నాడు, తినన్నాడు. అప్పుడు ఏలియా ఆ రొట్టెని తిన్నాడు, ఆ కర్రీ తినేసాడు, వాటర్ తాగాడు. తర్వాత ఏలియా మళ్ళీ నిద్రపోయాడు. దేవదూత వెళ్ళిపోలా, వెయిట్ చేశాడు. ఫుల్ నిద్రపోతున్నాడులే, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని. మళ్ళీ ఒక 5-6 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కోసం మళ్ళీ దేవదూత పొయ్యి పెట్టి, మళ్ళీ కట్టెలు వెలిగించి, మళ్ళీ ఒక పినం పెట్టేసి, మళ్ళీ చపాతీ కాల్చి, మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసి, మళ్ళీ లేపి ఏలియా లెగు అన్నాడు. ఏలియా లేచాడు. లేచిన తర్వాత ఏలియా మళ్ళీ తిన్నాడు. ఉదయాన్నే దేవదూత చెప్పాడు, తిను, ప్రయాణం నువ్వు నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది. 40 days నువ్వు ఏం తినవో, నువ్వు నడవాలి, ఇది తినేసి వెళ్ళిపో అన్నాను. ఏలియాకి దేవదూత వచ్చి రొట్టెలు వండి పెట్టారు. ఏలియాకి దేవదూత వచ్చి కర్రీ ప్రిపేర్ చేశారు. ఏలియా విషయంలో ఏం జరిగిందంటే 40 daysకి ముందే దేవదూతలు వచ్చారు, ఆహారం వండి పెట్టారు. ఆ బలంతో, ఆ శక్తితో ఏలియా 40 days కంటిన్యూస్గా ఆగకుండా నడిచారు. ఇక్కడ యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఈ 40 రోజులు యేసు ప్రభు ఏమి తినలా, ఏం తాగల. 40వ రోజు ఆ దేవదూత వచ్చి ఆయనకి ఆహారం వండి పెట్టి ఉండొచ్చు, తాగటానికి వాటర్ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటి అనంటే, ఆ 40 daysలో ఏం జరిగిందంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. 40 రోజులు ఎందుకు ఫాస్టింగ్ ఉన్నావు అని అడిగితే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడటం కోసం.